ఇది మన ఊరండి. బద్రీనాథ్ నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి చాలా అందంగా మొత్తం అంతా మంచుతోనే కనపడుతుందండి. ఈ కొండలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, బాహుబలి కొండలే అన్నాను. ఇదే ఎంట్రన్స్ మన ఊరికి. ఆర్చి ఇగోండి మన. ఇక్కడికి వచ్చేసరికి చినుకులు స్టార్ట్ అయిపోయాయండి. గాలి, మంచు, వర్షం అస్సలు తట్టుకోలేకపోయాము. ఎంత స్పీడ్కి వెళ్ళి ఎంత స్పీడ్కి వస్తామా అనుకున్నాము. ఇక్కడ నుంచి ఇంక ఇలా ఈ లోపలికి ఇంకా 3 కిలోమీటర్స్ నడాలండి. అంతా ఈ సందులాగే ఉంటుందండి. కనీసం ఒక 24-25 ఇల్లులు కూడా ఉండవు. ప్రతి ఇంటి ముందు చిన్న దుకాణంలో ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఇగో ఈ షాళ్ళు, స్వెటర్స్, మఫ్లర్స్ అన్నీ వాళ్ళే అల్లుతున్నారండి. చాలా అందంగా ఉన్నాయి అన్నీని. ఇక ఈ సందేనండి. ఇల్లులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ దుకాణాలనండి. ఇక ఇంటికైతే ప్రతి ఇంటికి ఇలాగ ఏవైనా ఇల్లులు ఉంటే వాటికి మంచి ఆర్ట్ వేసుకొని ఎంట్రన్స్లోని ఇల్లులు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇక మా ఆయన గారు ఇక్కడ నిలబడ్డారు. ఈ పోస్టర్ దగ్గర ఫోటో తీయమని చెప్పారు. ఇవి బుట్టలండి. అవి ఎక్కలేని వాళ్ళకి అవి ఎక్కించి తీసుకొని వెళ్తారు. 1000 రూపాయలు అంతా తీసుకుంటారు. ఈవిడతో మాట్లాడాము మేము. ఆవిడైతే మా కాస్త చూస్తూ మాతో సమాధానం చెప్తూ అల్లేస్తున్నారండి. అసలు అల్లిని కాస్త చూడలేదు. ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ మేడే ప్రతిదీ కూడాను. చాలా బాగా అల్లుతున్నారు అన్నీని. ఇగోండి ఇది ఈ సైడు పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్ కూడా ఒక ఆర్చి అంత అందంగా పెట్టారు. చిన్నూరైనా చాలా అందంగా ఉందండి మన పోలీస్ స్టేషన్. దాని ముందు కూడా చిన్న దుకాణం పెట్టేసుకున్నారు. ఇది అక్కడ టీ షాప్ అండి. ఇది ఒక్కటే ఉంది అక్కడ. ఇంకా ముందుకి ఇంకా ఉందండి. ఇంకా ఈ లోపలికి ఇలా నడుచుకొని వెళ్ళాలి. ఊరైతే చాలా చిన్నదైనా చాలా ముద్దుగా అందంగా ఉందండి. ఇవన్నీ షాపులే, తావపొడిగంతా షాపులే. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. 6 మంత్సే ఇక్కడ ఉంటారటండి. 6 మంత్స్ అయిన తర్వాత ఇంకో ఊరికి షిఫ్ట్ అయిపోతారు వాళ్ళు. ఇదంతా మంచుతో కప్పడిపోతుంది. అసలు ఉండలేరు. మేము అసలు ఆ క్షణంకే చినుకు పడితే ఉండలేకపోయాము. అలాగ నడుచుకొని చాలాసేపు అసలు ఎక్కలేకపోయాము. చినుకులు పడడం ఇబ్బంది పడిపోయామండి మేము కూడాను. అంతవరకు ఎక్కడ ఇబ్బంది పడలేదు. చలి, విపరీతమైన చలి, తట్టుకోలేకపోయాము. కానీ చిన్నదైనా చాలా బాగుందండి ఆ ఊరు మాత్రం. మా ఆయన గారు వెనక అతను స్వెటర్ వేసుకున్నారు. రెయిన్ కోట్. ఇగోండి సరస్వతి నది. ఇది సరస్వతి నది ఇక్కడే కనపడుతుందండి. చాలా ఫోర్స్గా, ఎంత ఫోర్స్గా అంటే ఆ చిన్న కన్నులెళ్ళి ఇక పైనుంచి అసలు ఏమీ లేదు వాటర్ అనేది. ఆ కిందన మాత్రం ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలీదు. అక్కడి నుంచి మాత్రం చాలా ఫోర్స్గా వాటర్ వస్తుంది. ఇది సరస్వతి గుడి అండి. మండపం, సరస్వతి అమ్మవారి మండపం అది. ఇది సరస్వతి అమ్మవారి టెంపుల్ అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. ఇదిగోండి వాటర్ అయితే ఎంత ఫోర్స్గా అమ్మ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చాలా ఫోర్స్గా వస్తుందండి. చాలా భయం వేసింది కూడా అక్కడికి. చాలా లోతు వాటర్ అయితే. అలాగా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వాటర్ మళ్ళీ ఎటు వెళ్ళిపోతుందో తెలియదండి. సరస్వతి నది అనేది ఇంకో నది కింద నుంచి వాటర్ వెళ్తుందని అంటారు. ఇది సరస్వతి అమ్మవారి టెంపుల్. ఇతను వ్యాసమునండి. వెనకాదల అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారు. ఫొటోస్, వీడియోస్ తీయడానికి అలో చేయలేదు. ఇక పక్కన చూడండి ఆంజనేయ స్వామిది ఎంత అందంగా ఉందో విగ్రహం. వినాయకుడు, ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ పెట్టారు. లోపల సరస్వతిదేవి టెంపుల్ అమ్మవారు అండి. చాలా కలగా ఉన్నారు. పక్కన దత్తాత్రేయులు ఉన్నారు. ఇది మండపం అక్కడ. అసలు అంత లోపల ఇంత కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారో కూడా తెలియదండి. నడడానికే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి నేను వీడియో తీయడానికి అయితే చాలా భయపడిపోయానండి. ఎవరు కూడా ఇక్కడ తీయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. అంత లోతుంది కిందకి. అక్కడి నుంచి ఆ నది ప్రవాహం వస్తుందండి. ఇక్కడ దీన్ని భీమశిల అని కూడా అంటారటండి. పాండవులు స్వర్గారోహణ చేయడం కోసం ఈ తోవ అంటే వస్తే, తోవ లేకపోతే సరస్వతి నది మీద ఆ భీముల వారు ఆ శిలని పెట్టారటండి బ్రిడ్జిలాగా. అది దాటుకొని వాళ్ళు స్వర్గాన్ని వెతుక్కొని వెళ్ళారటండి. అందుకే ఇక్కడ భీమశిల అని కూడా అంటారు. అది కూడా ఉంది ఇక్కడ. ఇంత లోపలికి ఎలా కట్టారో కూడా తెలియదండి. అంతా పాలరాతిదే ఇదంతా గుడంతాను. చాలా అందంగా ఉంది గుడి మాత్రం. చిన్నదైనా చాలా బాగుంది. వ్యాసుల వారి ఇతను గుహ కూడా ఉందండి ఇక్కడ.
ఇంకా ఇది దాటి ఇక వ్యాస్ గుహ, గణేష్ గుహ, ఇంక ఈ పైకి ఇంకా వెళ్ళాలండి 1 కిలోమీటర్. మేము మరి ఎక్కలేక ఇంకా ఆగిపోయాము. రూట్ అస్సలు బాగాలేదు ఇక్కడ. ఇక చూడండి మెట్లు ఎలాగున్నాయో. భయమేసి ఆగిపోయాం, మరి వెళ్ళలేదు. ఇది మనాయ్ అండి. ఇక ఈ దుకాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ షాపులండి అవి. ఇది భీమ్శిల. ఇందాక చెప్పాను కదా, సరస్వతి నది పైన రాయి పెట్టి బ్రిడ్జిలా చేశారు భీములవారాలని. దానికి ఇక్కడ వాళ్ళు రాసి పెట్టారండి నది. ఇదైతే సరస్వతి నది కాదండి, ఇది అలకనంద నది. బద్రీనాథ్లో అలకనంద అనేది ఉంటుంది కదా, ఆ పాయింట్ ఇది. కానీ ఆ సరస్వతి నది అనేది అక్కడే కనిపించిందండి, మరి ఇంకెక్కడ కనపడలేదు. ఆ వాటర్ అండర్ గ్రౌండ్లో మరి ఎటు వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఇదండి మొదటి దుకాణం ఏంటి మన భారతదేశానికి. మొదటి దుకాణం ఇది. మొదటి ఛాయ్ దుకాణం కూడా ఉందండి. భారతదేశానికి మొదటి ఊరు అని అంటారు కదా, మొదటి గ్రామం అదేనండి ఇది. ఇంక ఈ బ్యాక్ సైడ్ ఆ అప్ ఎక్కితే చైనా బార్డర్ కనబడుతుందండి. మేము ఎక్కలేక మరి వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు, ఫోటోలు తీశారు, అది కూడా చూపిస్తాను. అది ఎక్కితే చైనా బార్డర్ కనపడుతుందండి, చైనా వాలు. చాలా విపరీతమైన చలి అండి, మంచుతో కప్పడిపోతుంది, అంత చలి. ఎక్కుదామని ట్రై చేసాం కానీ మరి ఎక్కలేక నిలబడి అలా చూస్తున్నాం. అక్కడ ఇగోండి ఈ ఇల్లులేనండి మన ఊరికి, విలేజ్కి 20-25 ఇల్లులు ఉంటాయి అంతే. అక్కడ దుకాణాలు కట్టుకొని అక్కడ వచ్చి ఉంటారు ఈ 6 నెలలును. ఆ తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత ఇంకో ఊరికి షిఫ్ట్ అయిపోతారండి. చమేలి అని ఊరికి షిఫ్ట్ అయిపోతారట. ఇదిగోండి మొదటి టీ షాప్.